వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్న వైన్ షాప్స్ దొంగల ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడి నిందితులను 2 రోజుల్లోనే పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. దొంగతనానికి పాల్పడిన 10 మందితో పాటు టాటా ఏసీ కార్, బైక్, 22,000 రూపాయల నగదు, 50,000 విలువ గల లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే ఏమన్ దోసి చౌహాన్ రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని ఎస్ శ్రీకాంత్ తెలిపారు. 24వ తేదీన మన నేరడిగొండ మండలంలో ఉన్నటువంటి వరుణ్ లిక్కర్ మార్ట్స్లో జరిగినటువంటి షట్టర్ లిఫ్టింగ్ దొంగతనంలో నేరడిగొండ ఎస్ఐ మరియు అతని యొక్క సిబ్బంది అందరూ కలిసి చాలా చాకచక్యంగా నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి చౌహాన్ రవి మరియు అతని స్నేహితులు 10 మంది వరకు ఈ జల్సాలకు అలవాటు పడి డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో సులువుగా వరుణ్ లిక్కర్ షాపులలో ఏవైతే ఉన్నాయో వైన్ షాపులలో దొంగతనాలు చేస్తే లిక్కర్తో పాటు మనం వాటిని అమ్ముకుంటే డబ్బులు కూడా సంపాదించవచ్చు ఈజీగా అన్న ఉద్దేశంతో గత సంవత్సరం కాలం నుండి మన జిల్లాలోనే కాకుండా ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా వైన్ షాపులలో షట్టర్ తాళాలు పలగొట్టి మందును దొంగతించడం జరుగుతూ ఉంది. ఈ దొంగలించిన మందును తక్కువ రేట్లకు బెల్ట్ షాపులకు సప్లై చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో గత సంవత్సరం 2023లో దండపల్లి మండలంలో ఒక వైన్ షాప్లో, మరియు తర్వాత మన జైనత్ మండలంలోని బోరజ్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక వైన్ షాప్లో, తర్వాత ఆసిఫాబాద్లోని సిర్పూరియు వైన్ షాప్లో, బజారాత్నూరు మండలంలో ఉన్నటువంటి గిర్నూరు వైన్ షాప్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది. 24వ తేదీన